Hey, hi guys, welcome to our YouTube channel Candid Critics. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, నాకు తెలిసి వీకెండ్ ఎపిసోడ్ అంటే పెద్దగా ఏం ఉండదు, కానీ కనీసం ఈ వీకెండ్ అన్న ఏదో ఒకటైతే ఒక టాస్క్ కొంచెం కెప్టెన్సీ రివోక్ చేసింది కదా నిన్న, అదే మళ్ళీ పెట్టింది ఈ రోజు. అవును, అదే నలుగురు కంటెండర్స్ తో కంటిన్యూ చేసి అవును, ఫైనల్ గా పవనే గెలిచాడు. అవును, కానీ ఫైట్ మాత్రం బాగా జరిగింది ఈ రోజు, కొంచెం ఫెయిర్ గా జరిగింది ఎందుకంటే నాగార్జున గారు ముందున్నారు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. అదే రితు కూడా అంటే ఫెయిర్ గా చేసింది అనిపించింది ఇవాళ. ఆ రోజు కొంచెం బయాస్డ్ గా కనిపించినా కూడా ఇవాళ ఫెయిర్ గా చేసింది అనిపించింది ప్రణయ్. ఈవెన్ నాకు మనీ స్ట్రాటజీ చాలా నచ్చింది అనమాట. యాక్చువల్ గా అక్కడ ఒక 3 బాక్సెస్ ఇచ్చాడు 4 మెంబర్స్ ఉన్నప్పుడు. ఆ బాక్సెస్ లో ఎవరైతే టైర్స్ పెడతారో బజర్ మోగే టైంకి వాళ్ళే విన్నర్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే మనీష్ బన్నీ గట్టిగా ఫైట్ చేసుకునే వరకు ఇద్దరు పెట్టలేకపోయారు ఫస్ట్ రౌండ్ లో. నెక్స్ట్ ఇమాన్యుయల్ వర్సెస్ పవన్ అయింది, దానిలో పవన్ గెలిచేశాడు. కానీ మనీష్ ఏం చేశాడంటే ఈ టైర్స్ ని స్విమ్మింగ్ పూల్ వేయడం అనేది టైం కిల్లింగ్ ప్రాసెస్. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ అనిపించింది నాకైతే. మంచి స్ట్రాటజీ. స్విమ్మింగ్ పూల్ లో పడేసి కొంచెంసేపు టైం వేస్ట్ చేశాడు బర్నీని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, ఏ ఒక్కరు లోపల పెట్టలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇమాన్యుయల్ వర్సెస్ పవన్ కూడా గట్టి ఫైట్ అయింది. వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా ఆడారు ఇవాళ అనమాట. అంటే జెన్యున్ గా ఆడడం, లైక్ బాగా పుల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున చూస్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఆ కాన్షియస్నెస్ తోని కొంచెం జాగ్రత్తగా ఆడారు అనిపించింది గేమ్ కూడా. మరీ పుల్ చేసుకోకుండా, మరీ వైలెంట్ గా వెళ్ళకుండా కొంచెం నార్మల్ గానే ఆడారు, బాగా ఆడారు అనిపించింది. పవన్ చాలా బాగా ఆడి ఫైనల్ గా ఆయన కెప్టెన్సీ ఆయన తెచ్చుకోవడం మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. అదే హ్యాపీ, అంటే హ్యాపీ ఫర్ పవన్ అనమాట. ఎందుకంటే పాప కష్టపడ్డానికి ఫలితం అవుతుంది. ఎవరో సంచాలక్ వల్ల కెప్టెన్సీ పోయింది అనేది ఒక మార్క్ లేకుండా ఆ బోర్డు ఇంకెళ్ళి మళ్ళీ నేమ్ తీసేయడం అదంతా బాధాకరంగా ఉంటది. ఈ కంటిన్యూడ్ అనమాట, అది చాలా బాగుంది ప్రణయ్. నెక్స్ట్ హూ ఇస్ బోరింగ్ ఇన్ ద హౌస్, యునానిమస్ ఓటింగ్. ఆబ్వియస్ ఆన్సర్ అది, ఫ్లోరానే బోరింగ్. అసలు మనకి స్క్రీన్ స్పేస్ కూడా లేదు ఫ్లోరాకి. మనకు అసలు కనిపించదు. ఎట్లా సర్వైవ్ అయిందో ఇప్పటికీ అర్థమైతలేదు. ఫస్ట్ వీక్స్ అట్లనే సర్వైవ్ అయింది, ఈ వీక్ అట్లనే సర్వైవ్ అయింది. ఇంకెన్ని వీక్స్ అట్లా సర్వైవ్ అవుతుందో మరి ఆడియన్స్ కే తెలియదు. నాకు తెలిసి అది ఒక టీఆర్ టీమ్ ఉన్నది అనుకుంటా ప్రణయ్. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయి, మనకు నచ్చట్లేదు, ఆడియన్స్ కి నచ్చట్లేదు, అసలు స్క్రీన్ స్పేసే లేదు ఓటింగ్ చేయడానికి. అసలు ఓటింగ్ ఎక్కడ నుంచి పడుతుంది అంటే కామనర్స్ ని ఎలిమినేట్ చేద్దాం ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టు. అందుకనే క్రాస్ ఓటింగ్ జరిగి ఫ్లోరా సేవ్ అయ్యి మనీష్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయింది అనిపించింది. అవును, మనీష్ ఇస్ ఎ గుడ్ కంటెస్టెంట్ అనిపించింది ప్రణయ్ నాకు, కంపారిటివ్లీ అదర్ కామనర్స్ తో పోలిస్తే. అవును, అదర్ కామనర్స్ అనడం కన్నా అదర్ కంటెస్టెంట్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ లో కూడా అతని కంటే బోరింగ్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ రోజు అందరు ఓటింగ్ ప్రకారం కూడా ఫ్లోరానే అనిపించింది. అసలు ఫ్లోరా పోతుందనే అనుకున్నా నేను కూడా బ్లైండ్ గా. కానీ ఫ్లోరా సర్వైవ్ అయ్యి మనీష్ ఎలిమినేట్ అవ్వడం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అన్ఫార్చునేట్ ఫర్ హిమ్. అంతే. అతనికి ఒక చిన్న టాస్క్ ఇచ్చింది ప్రణయ్ స్టేజ్ మీద, అదే టాప్ 3 అండ్ బాటమ్ 3 పెట్టమని. బాటమ్ 3 లో అయితే శ్రీజ, ఫ్లోరా అండ్ సుమన్ శెట్టిని పెట్టారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకి చెప్పాడు. టాప్ 3 లో ఎవరిని పెట్టాడు ప్రణయ్? బర్నింగ్ టాప్ 1 లో పెట్టాడు, టాప్ 2 లో ఇమాన్యుయల్ ని పెట్టాడు, టాప్ 3 లో సంజన అండ్ హరీష్ ని పెట్టాడు. కరెక్ట్ గానే రీడ్ చేశాడు గేమ్ ని, కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయాడు. ఉండాల్సిన క్యాండిడేట్ అనవసరంగా ఆడియన్స్ పంపించారు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే కొంచెం పాయింట్స్ పెట్టడం, ఎవరైనా ఆ పర్స్పెక్టివ్ తో ఆలోచించడంలో అవును ఎవరు లేరు అనిపించింది నాకైతే. బాగా ఫైట్ కూడా ఇచ్చాడు. ఈవెన్ ఫిజికల్ టాస్క్ చూసినట్టయితే అతనికి ఛాన్స్ కూడా దొరికింది. ఆ 2 టాస్క్ కూడా చాలా గట్టిగా ఆడాడు, ఫైట్ ఇచ్చాడు, స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇచ్చాడు. టైం పాస్ చేసే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. సీరియస్ గా గేమ్ ఆడిన వాళ్ళు సర్వైవ్ కాలేకపోతున్నారు. ఓకే, కొన్ని విషయాల్లో ఓవర్ థింక్ చేసి కరెక్ట్ గా మాట్లాడలేదేమో, కరెక్ట్ గా చేయలేదేమో, ఓవర్ థింకింగ్ వల్ల కొంచెం కరెక్ట్ గా అనలైజ్ చేయలేదేమో, కానీ బెటర్ దెన్ అదర్ కంటెస్టెంట్స్ అనిపించింది. అవును ప్రణయ్. ఈ వీక్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ప్రణయ్. అసలు ఎలాంటి పాయింట్స్ పెడతారు, ఎవరెవరి మధ్యలో ఫైట్ అవుతాయి, ఎవరెవరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి, ఎలా ఉండబోతుంది ప్రాసెస్, ఇవన్నీ చూద్దాం ప్రణయ్. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి మా క్యాండిడ్ క్రిటిక్స్ ని. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో రేపు కలుద్దాం ఇంకో వీడియోతో.